ఈ బైబిల్ పట్టణం ప్రారంభించబోయే ముందుగా ఈ కూడిక ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీతి స్వరూపుడకు మా దేవ, ఆకాశములను మహాకాశములు పట్టజాలటువంటి తండ్రి, పరలోకమందులో భూమి మీద కూడా సర్వాధికారి కలిగిన దేవ, మీకు వందన స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ మీ పాదం ఎదుకు వచ్చాం. మీరు అనుగ్రహించిన మంచి పాటలు బట్టి మీ ప్రణాళిక చెల్లిస్తున్నాం. బైబిల్ పట్టణానికి నిమిత్తమై వాక్యం చదువుతుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ ప్రజలైన వారి మధ్య బట్టి సంపూర్తిగా ఖాళీ చేసుకుంటున్నాం. ప్రియమైన ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపి మీ నోటున్న మాట నోట ఉంచి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, వచ్చిన వారందరూ ఆశీర్వదించబడిలో సహాయం చేయమని కోరుతూ, యేసు క్రీస్తు ప్రభు వారి ధన్యకరమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించబోయే ముందుగా మన పరిశుద్ధ గ్రంథములెత్తి దేవుని వాక్యాన్ని మనం కనపరుద్దాం. మీ పూర్తి బైబిల్ ఉన్న వారు మీ కుడి హస్తాలతో బైబిల్ పట్టుకుని బైబిల్ పల్లవి మనం పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యములో నుండి ఈ దినము యొక్క బైబిల్ పఠనం నిమిత్తమై మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోదాను అన్నదమ్ములను కనెను, యోదా తామారును పెర్రెసును జెరాహుని కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబుని కనెను, అమ్మినాదాబు నైసోను కనెను, నైసోను షల్మానును కనెను, షల్మాను రాహునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేది యెషేను కనెను. నా ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన ఆత్మతో శక్తి గల ఈ లేఖన భాగమును ఆస్వాదించి విరిచి మనకు పంచిపెట్టి, దేవుని యొక్క లేఖన భాగములో నుండి మనకు సమృద్ధి అయినటువంటి జీవము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయము, ఈ అధ్యాయంలో ఇక్కడ ఒక వంశావళి రాయబడింది. ఈ వంశావళి క్రొత్త నిబంధన వంశావళి మొట్టమొదట అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ రాత్రికాల సమయమున మీ దృష్టిని మీ గమనాన్ని వచ్చి మీద నిలపాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటి నరుడు అబ్రహాము కాదు, మొట్టమొదటి నరుడు ఆదాం. అయితే ఆదాముతో ప్రారంభించబడినటువంటి పాత నిబంధన ఈ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆదాము పేరు తప్పించబడి అబ్రహాము పేరు రాయబడింది. కాబట్టి ఆదామును దేవుడు ప్రేమించాడు, అబ్రహామును కూడా దేవుడు ప్రేమించాడు. ఆదామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహామును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అబ్రహాము పిలుపులోను ఆదాము యొక్క పిలుపులో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. అనేకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆదాము చేయబడిన తరువాత, ఆదాము పిలువబడిన తరువాత
ఆదామును ఏదేను తోటలో ఉన్నప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు దేవుడు పాపము లోకములోనికి రాలా, తిరుగుబాటు లోకంలోనికి రాలా, కరువు లోకంలోనికి రాలా, కాబట్టి జలప్రలయము లోకంలోనికి రాలా. అలాంటి సమయంలో ఆదాము నిర్మించబడ్డాడు. ఆదాము ఆ విధముగా ఏదే తోటలో ఉంచబడ్డాడు. అయితే ఆదాము తరువాత అబ్రహాముని కానీ మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు, అబ్రహాము ఏర్పరచబడినప్పుడు, అబ్రహాము దేవునికి పిలువ విధేయినప్పుడు చూస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారు ఉన్నాయి. కాబట్టి అలాంటి సమయంలో ఆదామును చేసినప్పుడు దేవుడు నొచ్చుకోలా. ఆదామును చేసినప్పుడు దేవుడు ఎంతో మంచిదిగా చూశాడు. అయితే అబ్రహాము దగ్గరకు వచ్చేటప్పటికి నోవాహు దినాల్లో దేవుడు నొచ్చుకున్నాడు. చూడండి, ఆదాము యొక్క నిర్మాణంలో పరిస్థితులు ఎంతో గందరగోళంగా ఉన్నాయి. ఆదాము నిర్మించినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆదాము నిర్మించినప్పుడు ఎంతో భూమి మీద సమాధానం ఉంది, సంతోషం ఉంది, దేవుడు ఎంతగానో సంతోషించారు. అయితే ఈ భూమి మీద దేవుని వాక్యం చెప్పబడుతుంది, అబ్రహాము చేయబడిన సమయంలో ఈ భూమి మీద నెమ్మది లేదు. కాబట్టి అప్పటికి నెఫీలీలు భూమి మీద ఉన్నారు. కాబట్టి బలత్కారులు నింపబడ్డారు. కాబట్టి అయితే ఇలాంటి సమయంలో అబ్రహాము పిలువబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఆదాము దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క సంకల్పంలో నుండి బయటకు వచ్చేసాడు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఎందుకు ప్రారంభించాడంటే, మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాస వీరుడు. కాబట్టి నా ప్రభునందు నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి కాలం సమయంలో దేవుడు అబ్రహామునే దీవించాలని దేవుడు కోరట్లేదు, అబ్రహామునే ఆశీర్వదించాలని దేవుడు కోరట్లేదు, అబ్రహాము సంతాననే దీవించాలని కోరట్లేదు. కానీ అబ్రహామునందు అన్యజనులైన మనం అందరూ ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఏంటి? అన్ని జనుల మనలను ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటి కొత్త నిబంధనలో దేవుడు ఎవరితో ప్రారంభించాడు? అబ్రహాముతో ప్రారంభించాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు పిలవలా, అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకోవాలా, అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు నేను దీవిస్తానని చెప్పలా. కానీ అబ్రహాము జీవితం దేవుడు తెలిసినప్పుడే అబ్రహాముగా ఉన్నప్పుడు, చూడండి, అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు పిలవలేదు. కానీ అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? పిలిచాడు. కాబట్టి అబ్రహాము ఎలాంటి వాడో తెలుసు, అబ్రహాము యొక్క జీవితం తెలుసు, అబ్రహాము యొక్క పరిస్థితులు తెలుసు, అబ్రహాము ఏం పని చేసేవాడో కూడా తెలుసు, అబ్రహాము ఏ జనమో దేవునికి తెలుసు, ఏ భాష మాట్లాడతారో కూడా దేవుడికి తెలుసు, అబ్రహాము ఏం కాబోతున్నాడో కూడా దేవుడికి తెలుసు. తెలిసి ఉండి కూడా దేవుడు అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడి రాత్రి మన నుండి ఏం కోరుతున్నాడంటే, అబ్రహాము దేవుడే కాదు, మన దేవుడిగా ఉండాలి కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ అబ్రహాము జీవితం మనం చూస్తే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన నిబంధనలో అబ్రహాముతో మొదలెట్టబడింది. పాత నిబంధనలు ఉన్నటువంటి అబ్రహాము, ఆదికాండము 12వ అధ్యాయంలోను మాత్రమే రాయబడినటువంటి అబ్రహాము జీవితం ప్రారంభము. క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ఎక్కడి వరకు వచ్చిందండి? యాకోబు పత్రిక వరకు కూడా దేవుడు ఆ పేరు రాయించుకుంటూ వచ్చాడు. కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్రహాము యొక్క సమర్పణ, అబ్రహాము యొక్క పిలుపు, అబ్రహాము యొక్క క్రయము, అబ్రహాము యొక్క విశ్వాసము దేవుడు మర్చిపోలా. నేను అందుకే అబ్రహాము దేవుడను అన్నాడు. అబ్రహాము దేవుడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా,
ఈ రాత్రి కాల సమయం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ అబ్రహాము ద్వారా దేవుడు మన జీవితాన్ని కూడా కట్టాలని కోరుతున్నాడు. అబ్రహాము ద్వారా మన జీవితాన్ని కూడా దేవుడు నాటాలని కోరుతున్నాడు. అబ్రహాము ద్వారా దేవుడు మన జీవితం ద్వారా దేవుడు ఏం చేయాలన్నాడు? అబ్రహాము యొక్క ఆశీర్వాదం నుండికి రావాలని కోరుతున్నాడు. అయితే అబ్రహాము తన కుటుంబం కొరకే పిలవలేదు, కానీ గలతీ రాసిన పత్రికలో పౌలు అంటాడు, అక్కడ రాస్తూ వచ్చాడు, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు అన్నాడు. చూడండి, మాట గమనించండి. ఈ లోకంలో దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మన ద్వారా మన కుటుంబమే కాదు, మన ద్వారా మన భార్య పిల్లలు మన రక్త సంబంధులే కాదు, ఈ లోకము కూడా దీవించబడాలని దేవుని కోరిక. అందుకనే యెషయా గ్రంథం అంటాడు, బహుతరములకు నేను సంతోష కారణముగా చేస్తానన్నాడు. అబ్రహాము యొక్క జీవితము బహుతరములకు సంతోష కారణముగా ఉంది. దేవుడు అబ్రహాముని ఎంతగా గొప్పగా ఇచ్చాడంటే, ఇప్పుడు అబ్రహాముని గురించి వెళ్ళి యూదులైన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలీయులారా, మీ మూల పురుషుడు ఎవరు అని అడిగితే వారు ఏ పేరు చెప్తారు? మా మూల పురుషుడు అబ్రహాము గారండి అంటారు. అలాగే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ మూల పురుషుడు ఎవరయ్యా అంటే వారు కూడా చెప్తారు, అయ్యా మా మూల పురుషుడు ఇబ్రహీం అంటారు, అంటే అబ్రహాము అంటారు. అలాగే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, అయ్యా విశ్వాసములకు తండ్రి ఎవరో అని అడిగారు అనుకోండి, క్రైస్తవులు అంటారు, అయ్యా మా మూల పితరుడు అబ్రహాము గారు అని చెప్తారు. చూడండి, దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతలోనికి అబ్రహాము తీసుకుని వచ్చాడు. కాబట్టి అబ్రహామేమో ఏర్పరచబడిన వంశంలో నుంచి ఏమి రాలా. అబ్రహామేమో ఆ దేవుని ఆ బాల్యము నుంచి భయభక్తులతో దేవుని దగ్గర రాలా. కానీ అబ్రహాము పిలువబడినప్పుడు దేవుని వాక్యం చెప్పబడింది, లోబడ్డాడంట. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవుని పిల్లలు ఏం చేయాలండి? లోబడటం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముతో ప్రారంభించబడ్డాడు. అబ్రహాముతో ఇక్కడ నూతన నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాముతో ఏమైపోయింది? ఇక్కడ కొత్త నిబంధన ప్రారంభమైంది. కాబట్టి పాత నిబంధనలు అబ్రహాము క్రొత్త నిబంధనలు కూడా వచ్చాడు. పాత నిబంధనలు అబ్రహాము జీవితం క్రొత్త నిబంధనలు కూడా మాదిరిగా ఉంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, బహుతరములకు సంతోష కారణముగా నేను చేస్తానన్నాడు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క పిలుపు, అబ్రహాము యొక్క సమర్పణ మన వరకు కూడా ఆశీర్వాదం తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆశీర్వాదం వచ్చింది. అందుకనే పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి ఇక్కడ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో అబ్రహాము జీవితం ద్వారా మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం చూస్తే రండి, ఆదికాండము 12వ అధ్యాయము, చూడండి, మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల నుండియో నీ తండ్రి ఇంట నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అయితే 11వ అధ్యాయము 31వ వచనం చూడండి ఏం చెప్తుందో. తెరాహు తన కుమారుడగు అబ్రాహామును, తన కుమారుడు అనగా ఆరాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అనే శారాయను తన కోడను తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరిన పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి ఆరారు మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆదికాండము 12వ అధ్యాయములోనేమో అబ్రహామును
ఊరు అను పట్టణములో నుంచి కనాను పట్టణంకు బయలుదేరమని దేవుడు చెప్పినట్టుంది. అయితే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం 29వ వచనంలో మనం 31వ వచనంలో మనం చూస్తే అక్కడ ఎవరు బయలుదేరినట్టుంది? అబ్రాహాము తండ్రి అయినటువంటి తెరాహు తన కుమారుని అబ్రాహామును, తన కోడలిని శారాయిని, లోతుని వెంట పెట్టుకుని వచ్చి కనానుకు వెళ్ళుటకు వచ్చి హారాను మట్టుకు అక్కడ నివసించి రాయబడింది. ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. 11వ అధ్యాయంలో తెరాహు బయలుదేరాడు కుటుంబంతో రాయబడింది. 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహామా, నీవు నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టు, నీ యొక్క బంధువులు విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు అని చెప్తుంది. కాబట్టి అబ్రహాము బయలుదేరినట్టుందా, తెరాహు బయలుదేరినట్టుందా? 11వ అధ్యాయం ప్రకారము తెరాహు బయలుదేరినట్టు ఉంది. కాబట్టి అంటే దేవుడు చెప్పినటువంటి ఆ 3 కండిషన్స్ ఉన్నాయి, 3 షరతులు పెట్టాడు దేవుడు. ఈ 3 షరతులు నెరవేర్స్తే అబ్రహాము జీవితంలో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. 2వ వచనం 3వ వచనం మనం చదివితే అక్కడ మొదటిగా చూడండి ఏమన్నాడు? 12వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి, మొదటిది ఏం చేస్తాడంట? గొప్ప జనముగా చేస్తాడంట. 2వది ఏం చేస్తాడన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మొదటి ఆశీర్వాదం ఏంటి? గొప్ప గొప్ప జనముగా చేస్తాను. 2వదిగా ఏం చెప్తున్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. 3వదిగా అన్నాడు నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. 4వది అన్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును అన్నాడు. 5వది అన్నాడు నిన్ను దూషించు వారిని శపించేదును అన్నాడు. 6వది అంటున్నాడు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పాడు. చూడండి, మొదటిది ఏంటన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాడంట. 2వది ఆశీర్వదిస్తాడంట. అబ్రహాము యొక్క నామమును గొప్ప చేయుదునన్నాడు. 4వదిగా ఆశీర్వాదముగా ఉంటావన్నాడు. 5వది అన్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదనన్నాడు. 6వది అన్నాడు నిన్ను దూషించు వారిని శపించదనన్నాడు. 7వది చివరిది భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. చూడండి, అబ్రహాము 3 షరతులు నెరవేరిస్తే దేవుడు ఏమంటున్నాడు? 7 ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. దేవుడు రమ్మన్నది అబ్రహామును రమ్మన్నాడా, తెరాహును రమ్మన్నాడు? అబ్రహామునే రమ్మన్నాడు. అయితే 11వ అధ్యాయంలో అబ్రహాముతో పాటు తెరాహు బయలుదేరినట్టుగా ఉంది. ఇక్కడ అబ్రహాము, తెరాహు, శారాయి, లోతు తమ యావత్ ఆస్తిని అంతా సమకూర్చుకుని వారు ఎక్కడి వరకు వచ్చారంట? వారి ఉద్దేశం మంచిదే, కనానుకు వెళ్ళాలని ఉద్దేశం. ఈ కనానుకు వెళ్ళాలని ఉద్దేశం, కనానుకు రమ్మని చెప్పింది ఎవరిని? అబ్రహాముతో చెప్పాడు దేవుడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? తెరాహు కూడా బయలుదేరినట్టు చెప్పబడింది. తెరాహు కూడా బయలుదేరింది. కాబట్టి తెరాహు ఉద్దేశం మంచిదే. బహుశా తెరాహు చెప్పుండొచ్చు, నేను అబ్రహామా నీ సహోదరుడేమో చనిపోయాడు కాబట్టి ఓ సహోదరుడు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా, కాబట్టి నన్ను కూడా నువ్వు తీసుకెళ్ళని బహుశా చెప్పుండొచ్చు. కాబట్టి తెరాహు లాగి వేస్తా ఉన్నాడు, అబ్రహాము లాగి వేస్తా ఉన్నాడు. చూసారా? కాబట్టి దేవుని ప్రజలముగా మనం ఇచ్చే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లాగి వేసేవారుగా ఉంటారు కొంతమంది. వారి చెయ్యులు చేసేవారిని ఏం చేస్తున్నారు? లాగి వేస్తా ఉంటారు. కాబట్టి కొంతమంది ఉదాహరణకు భర్త ఎక్కువ ప్రార్థన చేస్తాను అనుకోండి, ఆ భార్య అంటది చేసేవలే ప్రార్థన, నువ్వు ఒకడే బయలుదేరలేవలే, సువార్త చేస్తే నువ్వు ఒకడే చేసేవలే. వాళ్ళ చెయ్యులు చేసేవారిని ఏం చేస్తుంటారు? చెడగొడతా ఉంటారు. అలాగే ఇక్కడ తెరాహు అబ్రహాము యొక్క పిలుపు ఏంటంటే కనానుకు వెళ్ళాలి అని దేవుడి కోరిక. కానీ ఈ 11వ అధ్యాయంలో తెరాహు కూడా బయలుదేరారు. అయితే ఇక్కడ దీని గురించి ఎక్కువ వివరణ స్తెఫను భక్తుడు ఇచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, తెరాహు, అబ్రాహాము, శారాయి, లోతు యావదాస్తి సమకూర్చుకుని హారాను మట్టుకు నివసించిరి అన్నారు. హారాను మట్టుకు నివసించిరి. అయితే వారు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? కనాను దేశానికి వారు వెళ్ళాలి. చూడండి, అబ్రహాము యొక్క గురిని, అబ్రహాము యొక్క ఉద్దేశాన్ని తెరాహు లాగివేసినట్టు వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశంలో నుంచి కొన్నిసార్లు భార్య బయట లాగేస్తామని చూస్తారు, భర్త లాగేద్దామని చూస్తూ ఉంటారు, పిల్లలు లాగేద్దామని చూస్తూ ఉంటారు, లోకం లాగేద్దామని చూస్తూ ఉంటారు. అయితే అబ్రహాము తండ్రి కదా అని ఆగిపోయాడు. అందుకే ఇక్కడ స్టెఫను ఏం చెప్తున్నాడంటే, మెసొపొతామియాలో కాపురం అన్నాడు అబ్రహాము గారు. హారానులో కాపురం అన్న మునుపు మెసొపొతామియాలో కాపురం ఉన్నాడు. కాబట్టి మెసొపొతామియాలో ఊరు అనే పట్టణంలో అబ్రహాము గారు కాపురం ఉన్నాడు. కాబట్టి అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఎలాంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు చూడండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముకి మహిమ గల దేవుడు ప్రత్యక్షమాయను. మహిమ గల దేవుడు ప్రత్యక్షమాయను. ఈ మహిమ గల దేవుడు ఏంటంటే, మహిమ గల దేవుడు ప్రత్యక్షమాయను. కాబట్టి ఈ మహిమ గల దేవుని గురించి మనం ధ్యానిస్తే, నోవాహు మొట్టమొదటిగా ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు మహిమ గల దేవుడు ప్రత్యక్షమాయడని రాయపడ్డా. హనోకు దగ్గరకు వచ్చినప్పుడు మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడని రాయపడ్డా. అలాగే నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు మహిమ గల దేవుడు ప్రత్యక్షమని రాయబడ్డా. అయితే ఒక అన్యుడైనటువంటి విగ్రహారాధికుడైనటువంటి ఒక విగ్రహారాధుడు అబ్రహాము దగ్గరికి మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. చూసారా నా ప్రియమైన సోదరి సోదరులారా, అబ్రహాము గారు బయటకు విగ్రహారాధుడు కనపడుతున్నాడు, బొమ్మలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నాడు. కానీ హృదయంలో ఏం కలిగి ఉన్నాడు? ఆశ కలిగి ఉన్నాడు. నిజమైన దేవుణ్ణి చూడాలి, నిజమైన దేవుడిని కనుగొనాలి, నిజమైన దేవునితో నేను సహవాసం చేయాలి, నిజమైన దేవునితో నేను మాట్లాడాలి, నిజమైన దేవుణ్ణి నేను ఎరగాలి, నిజమైన దేవుడిని నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి ఆశ లోపల ఉంది కానీ బయటికి మాత్రం విగ్రహాలుగా కనబడ్డాడు. కాబట్టి మన దేవుడు ఏ దేవుడు అంట? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అందుకని మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో గొప్ప దైవజనుడు ప్రవక్త సమూయేలే మోసమర్చబడపోయాడు. దేవుడు చెప్పాడు, బెత్లెహేమునకు వెళ్ళి నేను నీకు చూపించబో వాని మీద అభిషేకము చేయవయ్యా అన్నాడు. అయితే యెష్షీ ఇంటికి వెళ్ళాడు. మొదటి వాడైనటువంటి ఆయన యెష్షీ కుమారుడు చూసి ఏమన్నాడు? ఈతనే యెహోవా చేత అభిషేకించబడిన వాడు అనుకుని అది పోయిపోయాడు, ప్రతిష్ఠించబోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు ఆగవయ్యా, ఇతను కాదు. మనుషులు పైరూపము లక్ష్య పెడతారు, యెహోవా నేను దేని లక్ష్య పెడతాను? హృదయాన్ని లక్ష్య పెడతా. హృదయం. అందుకే దేవుణ్ణి హృదయంతో ప్రేమించారు. అబ్రహాము హృదయమున ఆశ కలిగి ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి కాల సమయమున నువ్వు ఇలాంటి ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుడిని దర్శిస్తాడు. నువ్వు ఇలాంటి ఆశ కలిగి ఉంటే బాహ్య సంబంధముగా కాదు, ఆత్మీయముగా హృదయములో దేవునితో నేను సహవాసం చేయాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవునితో నేను నడవాలి, దేవునితో కలిసి నేను జీవించాలి అనే ఆశ మనం కలిగి ఉంటే దేవుడి రాత్రిని దర్శిస్తాడు. దేవుడి రాత్రి నిన్ను దర్శిస్తాడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది. అలాంటి సమయంలో దేవుడు అంట
ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు? మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహిమ గల ప్రత్యక్షమయ్యి ఇప్పుడు చూడండి ఏమని చెప్పాడు ఇక్కడ 3వ వచనం, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. చూసారా, అప్పుడు వారికి దేవుడు ఎవరో ఆయనకు తెలియదు, దేవుడి స్వరం ఎప్పుడు వినలేదు. అబ్రాహాము గారి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, అయ్యా మహిమ గల దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రాహ్మ నువ్వు బయలుదేరి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి బయలుదేరి వచ్చేయ్యా, నేను నీకు చూపించబో దేశంలోకి వస్తే అది నేను నీకు ఇస్తా. ఈ మాట వినగానే మనలాంటి వారు ఎంతో ప్రశ్నలు రాస్తాం. కానీ అబ్రాహాము గారు ప్రశ్న వేయలా, త్వరగా లోబడ్డాడు. అందుకే బైబిల్ చెప్పింది అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట, కానీ దేవుడి మాట ప్రకారం బయలుదేరి వెళ్ళాను. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తా. ఒక ఊరిలో ఒక కుటుంబం నివసిస్తా ఉంది. ఆ కుటుంబంలో తండ్రి తల్లి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఒక రోజున ఒక చెట్టు కింద ఆడుకుంటా ఉన్నాడు. మైదాన ప్రాంతము, గుబురు చెట్లు ఉన్నాయి, ఎంతో చక్కగా ఉంది, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అలాంటి సమయంలో ఈ చిన్న కుమారుడు వెళ్ళి ఆ చెట్టు కింద ఆడుకుంటా ఉన్నాడు. ఎంతో చక్కగా ఆడుకుంటున్నాడు. తండ్రి చూస్తా ఉన్నాడు. తండ్రి చూస్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా తండ్రి పిలిచాడు, నా కుమారుడా, ఓ నా కుమారుడా, నువ్వు త్వరగా వచ్చేయి అన్నాడు. అప్పుడు మనమైతే ఏం చేద్దాం? ఎందుకు డాడీ, ఎందుకు రావాలి, నేను ఎందుకు రావాలి, నువ్వు చెప్తే కానీ రాను అని మనం ప్రశ్నలు వేస్తాం. వెంటనే ఆ తండ్రి చెప్పాడు, ఓ నా కుమారుడా, నువ్వు ఎలా రావాలంటే డొల్లుకుంటా వచ్చే అనగా ఏంటి, పాకుండా నువ్వు వచ్చే అన్నాడు. ఏమాత్రం కుమారుడు ఆలస్యం చేయక, ఏమాత్రం కుమారుడు అవిధేయత చూపక అతడు తన తండ్రి చెప్పగానే ఓకే డాడీ నేను వస్తున్నానని చెప్పి ఏం చేశాడంట, దొరులుకుంటా వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమాత్రమైనా ఏం చేయలేదు, ఎందుకు డాడీ వాళ్ళ పిలవాలి నన్ను అని అనలేదు, లోబడ్డాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి చెప్పాడు, నా కుమారుడా చెట్టు వైపు చూడు అన్నాడు. ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఒక భయంకరమైన విష సర్పము ఆ పై నుండి ఏం చేస్తుందంట, దిగుతా ఉంది. కాబట్టి ఒకవేళ ఆ కుమారుడు అక్కడే ఉండి నువ్వు ముందు చెప్తే నేను వస్తా, నేను ఎందుకు రావాలో చెప్పు అని అడిగితే ఆ కుమారుడు ఆ విష సర్పాన్ని కాటుకు బలైపోయేవాడు. అయితే ఎప్పుడైతే తండ్రి చెప్పాడో, ఎప్పుడైతే తండ్రి మాట లోబడ్డాడో, మాట్లాడకుండా లోబడ్డాడో, అలాగే ఆయన ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడో ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అలాగే నా ప్రియమైన సహోదరుడా, అబ్రాహాము గారు కూడా దేవుని మాటకు వెంబడనే లోబడ్డాడు, దేవుని మాటకు వెంబడిన విధేయత చూపించాడు, దేవుని మాటకు వెంబడినే ప్రయాణం చేశాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయన నీతిగా ఎంచెను. దేవుని నామమున కొందనాలు కలుగునుగాక. ఏంటి, అబ్రహాం అంట దేవుని నమ్మాడంట, దేవుడు అదే ఎలా ఏంటంట, నీతిగా ఎంచాడంట. చూసారా, ఎంచాడు, దేవుడు ఎంచాడు. అందుకని మెసొపొతేమియాలో కాపురం ఉన్నప్పుడు, ఊరన పట్టణం ఉన్నప్పుడు, హారాన్లో కాపురం ఉండక మునుపు ఏ దేవుడు ప్రత్యక్షమైన అబ్రాహాం గారికి? మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు రా అన్నప్పుడు ఏం చేశాడంట, వచ్చేసాడంట. అందుకని ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు బయలుదేరని రాయబడింది, ఆదికాండంలో తెరాహు కూడా బయలుదేరాడని రాయబడింది. అయితే తెరాహు వచ్చుడు దేవుని చిత్తము కాదు. ఈ తెరాహు అబ్రాహాము గారిని ఏం చేస్తున్నాడు, వెనక్కి లాగేస్తా ఉన్నాడు.
ఇప్పుడు వారు హారాను దాటుకుని వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి? కనాను దేశానికి వెళ్ళాలి. కానీ అక్కడ బైబిల్ ఏం చెప్పింది? 11వ అధ్యాయం 30 వచనాలు చూస్తే హారాను మట్టుకు వచ్చి నివసించిరి. ఆగిపోయింది ప్రయాణం. ఏమైపోయిందండి? ప్రయాణం ఏం చేసింది? ఆగిపోయింది. దేవుడు ఆగిపోమన్నాడా? సాగిపోమన్నాడా? దేవుడు కనానికి రమ్మన్నాడా? హారాన్ని పట్టుకొచ్చి నివసించమన్నాడా? మనకు కూడా ఎక్కడ సుఖం ఉంటే అక్కడ ఆగిపోతాం, ఎక్కడ మంచి ప్రదేశం ఉంటే అక్కడ ఆగిపోతాం. హారాన్ని పట్టుకొచ్చిన తర్వాత బహుశా తెరాహు అని ఉండొచ్చు. అబ్రామా, ఒరే నాన్న, నేను చాలా ముసలోని అయిపోయాను, నేను ప్రయాణం చేయలేకపోతున్నారా, కొంతకాలం ఇక్కడ ఉండి ఏం చేద్దాం, మనం బయలుదేరదాం రా అన్నాడు. తండ్రి మాటకు ఎదురు ఆడకూడదు కదా, తండ్రి మాటకి ఏం చేయకూడదు, ఎదురు ఆడకూడదు. అబ్రాహం గారు నలిగిపోయి ఆగిపోయాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే తెరాహు హారానులో వచ్చి ఏం చేసిరంట? మృతి పొందాడు. ఈ తెరాహు ఏం చూపిస్తుందంటే అబ్రాహం కదలలేకుండా ఏం చేస్తున్నాడు? లాగుతా ఉన్నాడు. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు మనల్ని ఏం చేస్తుంటారు? లాగుతా ఉంటారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు? కనానుకు వెళ్ళాలని నిర్ణయించాడు. తెరాహు ఏం నిర్ణయించాడండి? తెరాహు హారాను మట్టుకు ఉండాలని అక్కడ ఉండిపోయాడు. కానీ దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఆ ప్రేమను, దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని తెరాహు అడ్డుకున్నాడు. కొన్ని దినాలు అడ్డుకున్నారు. చూడండి, అబ్రాహాము గారు అవిధేయతలోకి వెళ్ళిపోయారు. అవిధేయతలోనికి వెళ్ళిపోయారు. మనకు కూడా అలాగే ఉంటాయి. నేను ఒక సంగతి మీకు చెప్తా. ఒక నడి సముద్రంలో వాడ ప్రయాణం చేస్తా ఉంది. వాడలో కొంతమంది వెళ్తా ఉన్నారు. అది ఏ వాడంటే అది ట్రావెలింగ్ వాడ, అంటే సామాన్లు తీసుకుని వెళ్ళే వాడ. ఆ వాడలో అప్పుడే ఈ యొక్క ఎగుమతి అవుతా ఉన్నాయి. కొన్ని చేపలు, కొన్ని పీతలు, కొన్ని రొయ్యలు, ఇవన్నీ ఎగుమవుతా ఉన్నాయి. అయితే కొన్ని పీతల పెట్లు ఉన్నాయి. 3 దేశాల పెట్లు. ఒకటి అమెరికా దేశంలో ఉన్నటువంటి పీత, అలాగే రష్యాలో ఉన్నటువంటి పీత, భారతదేశంలో ఉండేటువంటి పీత. ఈ 3 పెట్టుల మీద మంచి ఎర్రటి ఎండ బయట పెట్టారు వాడలో. వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అమెరికా దేశం పెట్టి మీద పీత, రష్యా పెట్టి మీద పీతల మీద మూతలు వేయబడ్డాయి. అయితే మన భారతదేశము ఆ పెట్టె మీద ఉన్నటువంటి పీతల పెట్టి మీద మూత వేయబడిన. అయితే ఒక ఆయన భారతీయుడు దాన్ని చూసి ఎంతో బాధపడ్డాడంట. ఏంటి, మా భారతదేశం అంటే మీకు అంత హీనంగా ఉందా? మేమన్నా హీనమే, మా దేశ పీతలు హీనమేనా? ఎందుకు పెట్టి మీద మూత వేయలేదు? ఈ ఎండలు ఎలా ఉన్నాయి చూడు అని అండి. అప్పుడు ఆ వాడలో ఉన్న ఆయన చెప్పాడంట, అయ్యా, అమెరికా దేశం మీద పీత పెట్టి మూత ఎందుకు వేసామంటే, రష్యా పెట్టి మీద మూత ఎందుకు వేసామంటే, మీ ఇండియా పెట్టి మీద మూత ఎందుకు వేయలేదో ఒకసారి చూడు అనుకుంటే ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశాడంట. చూస్తే పాపం ఇండియా దేశం మీద ఆ పీత పెట్టిలో చూస్తే పీతలు చాలా ఎక్కువ ఉన్నాయంట. అయితే ఒక పీత ఏం చేస్తుందంట, పైకి ఎక్కుదాము, పారిపోదామని చెప్పి నెమ్మదిగా పైకి ఎక్కుతుంటే ఇంకొక పీత ఏం చేస్తుందంట, ఎక్కుతున్న పీతను పట్టుకుని కిందకు లాగుతా ఉన్నాడు. ఇంకొక పీత ఎక్కుతుంటే ఇంకొక పీత లాగుతా ఉందంట. అంటే ఒక పీత ఎక్కుతుంటే ఇంకొక పీత ఏం చేస్తుంది, కిందకి లాగేస్తా ఉన్నాయి. అప్పుడు చెప్పాడంట, ఈ అమెరికా దేశ పీత రష్యా పెట్టి పీతలో యూనిటీ కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి, కానీ ఒకటి కూడా సహాయం చేసి ఏం చేస్తాయి అవి దాటుకుని వెళ్ళిపోతాయి. కానీ మీ ఇండియా భారతదేశం యొక్క పీత ఒకటి ఎక్కుతుంటే ఒకటి ఏం చేస్తుంది, లాగేస్తాయి. అందుకే లేదు అన్న. అలాగే మన విశ్వాస జీవితంలో
మనం పైకి ఎక్కుదాం అనుకుంటా ఉంటాం, ఆత్మీయ వెళుదాం అనుకుంటాం, కానీ లాగేసే తెరాహులు ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి అబ్రహాము గారు కొన్ని సంవత్సరాలు అక్కడ ఆగిపోయాడు. తండ్రికి చెప్పలేక, దేవునికి అవిధేయత చూపించలేక అబ్రహాము నలిగిపోయాడు అక్కడ. అయితే దేవుడు ఈ పరిస్థితిని చూసి తెరాహుని ఏం చేసే దేవుడు తీసివేశాడు. అయితే తీసివేశాడు. అబ్రహాము బయలుదేరి 12వ అధ్యాయంలోకి వెళ్ళండి. 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరి కుమారుని లోతును, ఆరంలో తాను వారు ఆర్జించిన యావదాసిని, వారు సంపాదించిన సమస్తమైన వారు తీసుకుని కనాను దేశములకు బయలుదేరి కనాను దేశములకు వచ్చిరి. చూడండి, చివరికి అబ్రహాము గారు బయలుదేరి శారాను, లోతును, కనాను, ఆ హారాన్లో ఆస్తిని సంపాదించాడు. ఆస్తి వచ్చింది, కానీ ఎవరిని పోగొట్టుకున్నాడు అబ్రహాము గారు? తండ్రిని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క సంకల్పములు ఎవరైతే అడ్డొస్తారో అలాంటి అడ్డులు దేవుడు తొలగిస్తారు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ తెరాహు అబ్రహాము గారికి దేవునికి అడ్డున్నారు. ఈ తెరాహు కనాను దేశానికి వెళ్ళడానికి ఇష్టపడలా. ఈ తెరాహు కనాను దేశం వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రం కొని ఇష్టపడలా. హారాను బాగుంది, ఇక్కడ ఉంటే మంచిది, వ్యాపారం చేస్తే మంచిది, ఆస్తి సంపద మంచిది అని తన కుమారుణ్ణి అతను వెళ్ళలేదు, ఇతను వెళ్ళనీయలేదు. దేవుడు తీసివేశాడు. సమయం ఏమైపోయింది? అయిపోయింది. అయితే లోతు ఇక్కడ అబ్రహాము గారు ఆ తెరాహు చనిపోయిన తర్వాత ఏం చేశాడు? కనాను దేశానికి వచ్చాడు. ఏం జరిగింది? ఆ కనాను దేశం వచ్చినప్పుడంట కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. దేవుడు అప్పుడు చెప్పినప్పుడు వెంటనే వస్తే అబ్రహాము గారు కరువు వచ్చేది కాదు. చూడండి, అబ్రహాము గారు అవిధేయత ఎంత నష్టాన్ని తీసుకుని వచ్చిందో. అబ్రహాము విశ్వాసవీరుడే, ఏమి తెలియని దేశాన్ని కూడా ప్రయాణం అయిపోయారు. ఆయన తండ్రి నుండి, బంధువుల నుండి, తర్వాత దేశము నుండి ఆయన బయలుదేరి ఎంత విధేయత కలిగినటువంటి వారు. అయితే దేవుని మాటకు సంపూర్తిగా అబ్రహాం గారు లోబడ్డా. తెరాహు చేసిన పనిని బట్టి అబ్రహాము ఎంతో శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆ కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి? ఐగుప్తునికి వెళ్ళవలసి వచ్చింది. చూసారా, ఐగుప్తుకి వెళ్ళవలసి వచ్చింది. ఐగుప్తుకి ఎప్పుడైతే వెళ్ళాడో అబ్రహాం గారు, అక్కడ శారా యొక్క సౌందర్యాన్ని పొగడటం బట్టి ఏం చేశారు? ఫరో తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత గొప్ప నష్టం జరిగింది చూడండి. తన భార్య, అబ్రహాం గారి భార్య అబ్రహాం గారి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయింది. ఇదంతా దేని కారణం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము గారు వెంబడిగా లోబడకపోవడం బట్టే. కాబట్టి అబ్రహాము గారు లాంటి వాడే ఎంతో సమర్పణ, క్రయము, ఆ త్యాగం చేసిన అబ్రహాము గారు లోబడకపోతే గొప్ప నష్టం వచ్చింది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనుదిన జీవితంలో వెంబడినే దేవునికి లోబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి విధేయత చూపించాలని కోరుతున్నాడు. కాబట్టి వినయము గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధ దేవుడు ఏం చేస్తాడంట? నివసించేటువంటి దేవుడు. కాబట్టి అందుకనే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నాడు? అబ్రహాము బయలుదేరిన ఉద్దేశం మంచిదే, కనానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ తనతో వచ్చినటువంటి తండ్రి ఈ తెరాహు హారాను సౌందర్యాన్ని చూశాడు, హారాను యొక్క భౌగోళికను చూశాడు. అక్కడ వ్యాపారం చేయడం మంచిది అనుకున్నాడు, అక్కడ జన సమృద్ధి ఉందనుకున్నాడు, స్థలం మంచిగా ఉందనుకున్నాడు, అక్కడ నివసించాడంట. ఎంతకాలం రాయబడిందో తెలియదు కానీ అంతకాలం దేవుడు ఏం చేశాడు? ఓపిక పట్టాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు ఎంత ఓపిక పడతాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో కూడా మనం అవిధేయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, లోకంతో కలిసిపోయినప్పుడు, దేవుని కంటే ప్రజలకు ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు కూడా నిస్సహాయుడిగా ఉంటాడు. అబ్రహాము గారికి దేవుని మధ్యలో తెరాహు అడ్డొచ్చేసాడు.
ఈ అబ్రాహాము తన తండ్రిని బాధ పెట్టకూడదని చాలా మంది ఏం చెప్తారండి, దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు క్షమించుడు, అందుకే మనుషుల పని తొందరగా చేసేయాలి అని అనుకుంటా ఉంటారు. మనుషుల పని తొందరగా చేసేయాలనుకుంటాను. అంటే దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు ఏమనుకుంటాడంటే మనుషుల కంటే తను ఎక్కువ జ్ఞానించమంటాడు. అందుకని ఒక దైవ సేవకుడు చెప్పాడు, దేవుని చిత్తము నెరవేర్చుకోనంట 100 మంది మనుషులను గాయపరచవచ్చు, కానీ ఒక్క దేవుని గాయపరచకూడదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్తం నెరవేర్చుట్లో, దేవుని సంతోషింపజేయట్లో 1000 మంది మనుషులు గాయపరచవచ్చు, వారి మాట వెళ్ళిపోవచ్చు మనం, కానీ జీవన దేవునికి లోబడాలి. అది దేవుడు అట్టి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము బయలుదేరే ఉద్దేశం మంచిదే, కానీ అబ్రహాము ఎవరితో ప్రయాణం చేస్తున్నాడు? దేవుడు పిలవని వారితో ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు పిలవలా, తెరాహును దేవుడు పిలవలా, లోతుని దేవుడు పిలవలా. వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు శరీరులు, వారు దేవుడి సంబంధులు కాదు. కాబట్టి దేవుడు లోతుని పిలవలా, దేవుడు తెరాహును పిలవలా, కానీ అబ్రహాము గారిని పిలిచాడు. కానీ అబ్రహాము గారి పిలుపుకు లోబడ్డాడు, అబ్రహాము గారు విజయంతో చూపించాడు, అబ్రహాము గారు ప్రయాణం చేశాడు, అబ్రహాము గారు అంత సమకూర్చుకున్నాడు. వారితో పాటు ఇద్దరిని కూడా తీసుకుని వచ్చాడు. వారు వచ్చిన వారు అబ్రహాము గారితో ప్రయాణం చేస్తున్నారా అంటే అబ్రహాంకి సలహాలు ఇచ్చాడు తెరాహు. ఏమని ఇచ్చిండొచ్చు? అయ్యా నా కుమారుడు అబ్రహ్మా, ఇక్కడ వ్యాపారం బాగుంటుంది, హారాల్లో నివసిస్తే బాగుంటుంది, ఇక్కడ అన్ని విధాలుగా బాగుంటుందిరా, ఆ తెలియని ఊరికి ఎందుకురా, అక్కడికి వెళ్ళి ఇవన్నీ మనకి ఎందుకురా, మనం బయలుదేరాం కదా, తర్వాత ఎప్పటికి వెళ్ళొచ్చులే అనుకుని హారాలు మట్టుకు వచ్చి ఏం చేశారంట? నివసించారు. చూడండి, దేవుని ఉద్దేశము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ఊరన పట్టణం ఉండాలని దేవుడు కోరలా అబ్రహాము గారు. దేవుని ఉద్దేశము హారాన్లో ఉండాలని దేవుడు కోరలా, కానీ దేవుని ఉద్దేశం అబ్రహాము గారు ఎక్కడ ఉండాలని కోరాడు? కనాన్లో ఉండాలని కోరాడు. అయితే ఆలస్యం అయిపోయింది. అప్పటికే దేవుని ఉద్దేశము వెంబడి వెళ్తే కరువు తప్పించుకున్న అబ్రహాము, వెంబడిని వెళ్తే దేవుడు అక్కడ పోషించడానికి అక్కడ ఆహారం పెట్టి ఉండొచ్చు. దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పౌలు అంటాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము పిలిచిన వాడు ఆహారం అక్కడ చూడు ఏలియాని పోషించాడు, కాపోలముల చేత దేవుడు పోషించాడు. అలాగే ఏలియాని సారేపతి విధవరాల చేత దేవుడు పోషించాడు. అలాగే ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రవక్తలను కావచ్చు, ఎవరైనా సరే చూడు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను లేకపోతే బహుజన సమూహం అనేటువంటి ఆ బహుజనాన్ని యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో పోషించాడు దేవుడు. కాబట్టి దేవునికి అసాధ్యం ఏది లేదు, సంవత్సరం సాధ్యమే. అయితే అబ్రహాము గారు ప్రారంభంలో విశ్వాస జీవితంలో తప్పటడుగు వేశాడు. మనం కూడా తప్పటడుగు వేస్తూ ఉంటాం. మనుషునికి ఇవ్వాల్సిన మనుషునికి ఇవ్వకుండా, మనుషునికి ఇవ్వాల్సింది ఏంటి దేవునికి ఇవ్వాల్సింది మనుషునికి ఎక్కువగా మనం ఇస్తాం ప్రాముఖ్యత. అందుకని గొప్ప దైవజనులు ఏం చెప్తారంటే, దైవజనులు ఏమంటారంటే దేవుని చిత్తం ఎరిగి ఉండి అది చేరుటయే నాకు సంతోషం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, అబ్రహాము దేవుని చిత్తం ఏంటో తెలుసు, దేవుడి సంకల్పం ఏమిటో తెలుసు, దేవుడు ఎక్కడ నివసించాలనుకో అబ్రహాము గారు ఎక్కడ నివసించాలో దేవుడు ఆయన చెప్పాడు. కానీ బయలుదేరాడు అబ్రహాము గారు, కానీ మధ్యలో ఉండిపోయాడు. ఎక్కడ ఉండిపోయాడు? హారాల్లో ఉండిపోయాడు. హారాల్లో ఎవరిని పోగొట్టుకున్నాడు? తండ్రిని పోగొట్టుకున్నాడు. హారాన్లో తండ్రిని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు అబ్రహాము గారికి బుద్ధి వచ్చి బయలుదేరి వెళ్ళాడు, కనానుకు వెళ్ళాడు. కానీ ఏమొచ్చేసింది? కనాన్లో కరువు వచ్చేసింది. చూడండి నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అక్రమస్తుడు కాదు. బైబిల్ చెప్తుంది దేవుడు యథార్థవంతుడు, సర్వశక్తుడు, దుష్కర్మ కారము చేయడం అసంభవం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. కానీ అబ్రహాము జీవితంలో కరువు ఎందుకు వచ్చింది? పిలిచిన వాడు కరువు ఎందుకు పెట్టాడు? అబ్రహాము ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాలి?
దేవుని మాటకు వెంబడలే విధేయత చూపించకపోవడం బట్టి దేవుడికి ఇవ్వాల్సిన స్థానము తండ్రికి ఇచ్చాడు అబ్రాం. దేవుడి మాటను పక్కన పెట్టి తండ్రి మాటను లోబడిన కారణాన ఆరాను మట్టుకు నివసించాడు. ఆరాను 50 ఆస్తి సంపాదించాడు అబ్రాం గారు. కానీ అన్నీ పొందాడు కదా. ఎవరు పోగొట్టుకున్నాడు? అబ్రాం గారు తండ్రిని పోగొట్టుకున్నాడు. తండ్రి పోయాడు. దిక్కు లేని వాడుగా కనానుకు వచ్చాడు. ఆ కనాన్లో బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత అబ్రాము గారు చూడండి ఎక్కడికి వెళ్ళాడంటండి. చూడండి అక్కడ రాయబడింది 7వ వచనంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానముకి దేశం ఇచ్చని చెప్పగా అతడు తను ప్రత్యక్షము యెహోవాకు బలిపీఠమును కట్టెను. అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమటున్న బేతేలుకు తూర్పున ఆయక మీద గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేసు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. చూడండి, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు అబ్రాహాము. ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. కానీ సమయం అయిపోయింది. అయితే అబ్రాహాము గారి యొక్క జీవితంలో ఏమొచ్చింది ఇప్పుడు? చూడండి, ఆ మాట రాయబడింది 19వ వచనంలో. ఆ 10వ వచనంలో అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశము కరువు భారముగా ఉన్నందున కరువు వచ్చింది. కరువు ఏమైపోయిందంటే భారమైపోయిందంట. ముందే అబ్రాహాము గారు వస్తే కరువు ఉండకపోను. ముందే అబ్రాహాము గారు ఆరాంలో ఉండకుండా కనానుకు వస్తే కరువు దేవుడు పోషించును. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట లోబడకపోతే ఎంత గొప్ప నష్టం తెచ్చుకుంటాం. దేవుని మాట విధేయత చూపించకపోతే దేవుడు నిన్ను ఆపి వేరే వాడికి ఇస్తాడు ఆ పని. చూడండి, సౌలుని దేవుడు ఎంతగానో దీవించాలనుకున్నాడు సౌలుని. కానీ సౌలు అవిధేయుడైపోయాడు. అవిధేయత ఎంత నష్టాన్ని చేసుకుని వచ్చిందండి సౌలు జీవితంలో. సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. తర్వాత తన దృష్టిని మర్చిపోయాడు. తర్వాత కన్న పిశాచులకు వెళ్ళవలసి వచ్చింది. తర్వాత ఒక్క దినాన తన 3 కుమారులు అతను హతమవలసి వచ్చింది. అవిధేయత ఎంత గొప్ప నష్టాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి నా ప్రభునందు నా ప్రియమైన సోదరి సోదరులారా, విధేయత ఎంతో ప్రాముఖ్యమని. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, 54వ అధ్యాయం 17వ వచనం అంటాడు, వినయమ గలవారి యుద్ధను చూడాలంటే అక్కడ మహాగణుడును మహోన్నతుడు నిత్య నివాసి పరిశుద్ధుడు మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? మహోన్నతమైన ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి దేవత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరి దగ్గర నివసిస్తాడు? వినయము గలవారి యుద్ధను దీన మనస్సు గలవారి యొద్ద దేవుడు నివసిస్తాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము అవిధేయత కరువు తీసుకుని వచ్చింది. కరువు భారమైంది.